తీసుకెళ్తున్నప్పుడు ఆ ఉన్నటువంటి వాళ్ళు దావీదు కుమారునికి జయము, హల్లెలూయా. కడమలో దావీదు తనయ హోసన్న హోసన్న యోధుల రాజా యేసన్న హోసన్న హోసన్న యేసన్న యేసన్న అయ్యా దావీదు తనయ. ఎంతో చక్కగా ఎంతో సంతోషంగా ఏంటంటే అయ్యా ఎన్నడూ లేని మా ప్రభావం దర్శిస్తున్నావా, ఎన్నడూ లేని ఈ పాప సంబంధమైనటువంటి జీవితానికి ఒక వెలుగును నీవు వచ్చి మమ్మల్ని వెలిగిస్తున్నావా అని అలవాటు ప్రజలు సంతోషంగా తమ వస్త్రాలు, ఇవి నూతనమైన వస్త్రాలు మేము వేసుకోవాలనుకోవడంగా ముందుగా ఎవరు సమర్పిస్తున్నారు? అవి దేవునికి సమర్పిస్తున్నారు. ఆయన నేల మీద నడవకూడదు. ఎక్కడ నడవాలి? ఆ వస్త్రముల మీద అనగా నేల మంటి కూడా ఆయనకి అనటానికి వీళ్ళు ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు అనేటువంటి దేవుడు కనుక ఈ విధంగా ప్రభువారు ఏమయ్యారంటే ఆయన ఊరేగించబడ్డారు. విజయోత్సవాలతో ఆయన ఊరేగించబడ్డారు. చివరగా ఆయన చేసినటువంటి పని ఏంటంటే చూడండి, బేతేలు నుండి యెరూషలేమునకు వచ్చి చివరి రాత్రి భోజనం చేశారు. హల్లెలూయా. ఏమంట అయిపోయింది, ఆ రోజు అయిపోయింది, మట్లాదవారం అయిపోయిన తర్వాత మరలా గురువారము చివరి రాత్రికి అయింది. అనగా నిన్న దినం ఏ దినం అది? పోయిన మట్లాదవారం నుంచి మరలా ఏ దినం అది? ఆదివారం వరకు. ఇవన్నీ ఏ దినాలంటే హోలీ దిన, పరిశుద్ధతో కూడినటువంటి దిన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఈ గురువారం శుక్రవారానికి ముందుగా లేకపోతే పోయిన మట్లాదవారానికి ముందుగా ఒకవేళ ఫాస్టింగ్ లేకపోయినా పర్వాలేదు, ఉన్నా పర్లేదు, కానీ ఈ జరిగినటువంటి ఈ శ్రేష్టమైన దినాలు కూడా ఎలా ఉండాలంటే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. కారణం ఏంటంటే మన దోషముల నిమిత్తం ఆయన శిలువ మ్రాని మీదకి వెళ్తున్నారు. మనందరి పాపం నిమిత్తం ఆయన శిలువ మ్రాని మీద మన కొరకు ఆయన రక్తాన్ని చిందిస్తున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిన్న దినము అనగా గురువారం రాత్రి ఏం జరిగింది? లూకా సువార్త 22వ అధ్యాయం 14 నుంచి 20 వచనం చదివి సహాయం చేయమ్మా. 14వ వచనం నుంచి 22వ అధ్యాయం, అదే లూకా సువార్త 22వ అధ్యాయం చదవండి ఒకసారి. లూకా సువార్త 22 14వ వచనం నుండి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండి, అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అప్పుడు ఏం జరిగిందంటే ఆయన పస్కా పండుగలో పాల్గొన్నాడు. ఏమైందంటే అక్కడ ఆ గడిలో వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని అంటే వరుసలో కూర్చున్నారు. ఆయనను అపోస్తలులు అయినటువంటి శిష్యులు కూడా. అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి. అంటే అర్థం ఏంటంటే ఇక ఆయనకి ఎప్పుడు ఆయన ఇక ఆహారం తీసుకోడు. ఏ ఆహారము? పస్కా ఆహారం. ఇక ఎప్పుడు నేను ఇదే నాకు లాస్ట్ చివరి కనుక ఏమంటాడు, దానిని భుజింపవలెనని నీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీరు ఉంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చు వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. దేవుని రాజ్యం వచ్చే వరకు కూడా ఆయన ఏం చేయడంట? తాగడు, ద్రాక్షారసం తాగడు, రొట్టె చూడండి అంటాడు. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి ఇది నా కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము. ఎవరితో చెప్తున్న మాట? ఆ పంతులు కూర్చున్నటువంటి ఆ అపోస్తలులతో ప్రభు నిన్న రాత్రి కాల సమయంలో ఆయన గడిచినటువంటి రాత్రి చెప్తున్నటువంటి మాటలు. నా శరీరంలో జ్ఞాపకం చేసుకున్న దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తములైన కొత్త నిబంధన, ఇదిగో
నన్ను అప్పగింపవాని చెయ్యి నాతో కూడా ఈ బల మీద ఉన్నది. ఏదో వచ్చిన తర్వాత 14 నుంచి 20 అంటే అర్థం ఏంటంటే ప్రభువారు ఈ గురువారం రాత్రి ఏం చేశారంటే ఆయన పంక్తిలో కూర్చుని ఆయన కూడా ఏం చేస్తున్నారు, ఇది చివరిది, ఇక నేను ఎప్పుడు దీంట్లో నేను పాల్గొనను, నేను శ్రమ పడటానికి నా సమయం దగ్గర పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అంటాడు ఏమంటున్నాడు, చూడండి ఈ పెంపడ ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది నా కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను. హల్లెలూయా. ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరిగింది? రకరకాల సమయం జరిగిపోయిన రాత్రి జరిగింది. హల్లెలూయా. తర్వాత చూసినప్పుడు చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26 36 రోజులు సహాయం చేయండి. 26వ అధ్యాయం 36 నుంచి చదివి సహాయం చేయండి. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడు చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండురని చెప్పి పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భోజనం అయిపోయిన తర్వాత జరిగిన పని ఏంటంటే ఏమంటాడు ఆయన, ఆ శిష్యులతో చెప్తున్నాడు, మీరు మెలుగుకోండి. చదవలేమో మళ్ళీ చదవండి 26 36 వచనం. అంతటా యేసు ఎవరితో కూడా, శిష్యులతో కూడా గెత్సేమనే అనబడిన తోటకు వచ్చి, చూడండి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడే కూర్చుండుడని శిష్యులతో చెప్పి జబదయి కుమారుడు కుమారుని తీసుకుని వెంటబెట్టుకొని తర్వాత చూద్దాం ఒకసారి లూకా సువార్త 22వ అధ్యాయం చూశారు కదా, 40 నుంచి 50 వచనం వరకు చదవండి. 40 వచనం 50 వచనం 22వ అధ్యాయం 40 వచనం. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొక్క నుండి ఏంటంట రాత్రి వేళ దూరము వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోవుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక. హల్లెలూయా. ఆయన వెళ్ళి గెత్సేమనే తోటలో కూర్చొని ఆయన ముందు ప్రభుతో ప్రార్థన చేస్తున్న ఏమంటాడంటే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు. తర్వాత ఏమంటున్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించాను అని చెప్పాడు. తర్వాత ఏమంటున్నాడు, పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనకు బయలుపరచును. వేదనపడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా చెమట నేల మీద పడుచున్న గొప్ప రక్తము బిందువుగా
ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా పరలోకంలో కూడా ఆయన దర్శనం చూస్తున్నాడు. ఎప్పుడైతే చూస్తున్నాడు ఇక ఆయన ఆత్మ ఎక్కువైపోయింది. ఏమైనా ఇంకా ప్రార్థన ఎక్కువగా చేయడం ప్రారంభించినప్పుడు చెమట ఎలా మార్చబడిందంట? రక్తముగా మార్చబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? రాత్రి జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజు ఉదయం 9 గంటలకు ఆయన శిలువను మీద ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? ఆయన కొండపైకి వెళ్ళబోతున్నాడు. వెళ్ళబోయే ముందుగా ఆయన సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 50 వచనం చదివి సహాయం చేయండి. అంతలో వారిలో ఒకడు చూడండి, ప్రభువుని అక్కడ మనం ముందు చూస్తే ఆయన ఎప్పుడైతే ఆయన చెమట రక్తముగా మారినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో, ఇస్కరియోతు యూదా అనేటువంటి ఒకడు శిష్యులతో ఉన్నాడు, ప్రభుతో ఉంటున్నాడు, కానీ వాళ్ళ ఆలోచనలు వేరండి. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవునికి దూరంగా ఉన్నాయి. అక్కడ దానికంటే ముందు ఒకసారి చూడండి అమ్మ, 40వ వచనము చదువుకొని కిందకి వెళ్ళిపో. 40వ వచనం మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22, 26, 36 నుంచి లూకా సువార్త 22, 40 22వ అధ్యాయం 40 నుంచి. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాత్రి వేళ దూరం నుండి మోకాళ్ళని, తండ్రి ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును కాకని ప్రార్థించును. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వేదనపడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరు ఎందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశింపకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో కాబట్టి చెప్పాడు ఈ మాట. వాళ్ళు అక్కడ ఉండమని చెప్పి వెళ్ళి వచ్చే లోపల ఏం చేస్తున్నారు? వాళ్ళు నిద్రపోతున్నారు. అంత దౌర్భాగ్యం. నిద్ర మంచిదా కాదా? నిద్ర మంచిదేనా? నిజంగా నిద్ర అంటే ఏంటంటే, ఆనాడు ఐతుకు పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు ఐతుకు అనేటువంటి యవనస్తుడు పైన ఎక్కడో మిది మీద కిటికీలో కూర్చొని ఇంకా ఏమైనా నిద్రపోయి చచ్చిపోయి వస్తున్నాడు. వెంటనే మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు లేచాడు. హల్లెలూయా. అంటే నిద్ర దరిద్రం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఒరే బాబు, మీరు మెలుగుని ప్రార్థన చేయమని ప్రభువు చెప్పి ఆయన వెళ్ళి వచ్చే లోపల ఏం చేస్తున్నారు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ఏం చేయాలి? మెలుగుని శోధన. నిద్ర అంటే ఏంటంటే శోధన. కనుక తర్వాత చదివినప్పుడు ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించడం చూసి, మీరు ఎందుకు నిద్రించున్నారు? శోధనలో ప్రవేశింపకున్నట్లు లేచి ప్రార్థన చేయడానికి వారితో ఆయన ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చి 12 మందిలో యోధా ఒక అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నకు ఆయన ఎదుకు రాగా, యేసు యోధా నీవు ముద్దు పెట్టుకుని మనుషు కుమారుని అప్పగించుకున్నావా అని వారితో అనగా, నిజంగా ప్రభు దగ్గరే ఉండి ప్రభు ఏం చెప్పన్నాడు? ఒక్కసారి ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు ముద్దు పెట్టుకొని మనుషు కుమారుని అప్పగించుకున్నావా అని వారితో అనగా, నిజంగా సరైనోడైతే ఏమంటారు? సరైన మానవత్వం కలిగినోడైతే అక్కడే ఆ మాట అన్నందుకు ఏమైపోతాడు? కరిగిపోతాడు. వీడికి కఠినమైపోయింది, వాడు హృదయం అయిపోయింది, పాషాణం అయిపోయింది, హృదయం కఠినమైపోయింది. కనుక అంటాడు కదా అని వారితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దానిని చూసి ప్రభు కత్తితో నరుకుదమా అని ఆయన అడిగారు. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి
వాని కుడి చెయ్యి తెగనరికారు. ఎవరు ఆయన పేరు ఏంటంటే పేతురు. అందుకని దుడుకు పేతురు. తక్కువని ఎప్పుడైతే ఆయన పట్టుకోవడానికి వచ్చారు, వెంటనే కత్తి తీసుకొని బలికి అనేటువంటి వ్యక్తి చెవుని చూడండి. అయితే యేసు ఆ పట్టుకు తాళని చెప్పి వాని చెవి పుట్టి బాగు చేశాను. హల్లెలూయా. యేసు తాను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ ఆయన పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ వీధికి వచ్చినట్టు కత్తులతోనూ బుధులతోనూ బయలుదేరి వచ్చిందిగా. చూడండి, మనం మీరంతా చూస్తే ఏం చెప్తుందంటే అక్కడ ఇసుకలోకి యోగా ఆయన కనపడుతున్నాడు వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేశాడంట, ఏమని ప్రభువుని ఎప్పుడైతే పట్టుకోవడానికి వచ్చారో వెంటనే ఆ సైనికుడు వరలో కత్తి తీసి చెవి వెళ్ళిపోయింది. ప్రభు ఎంత గొప్పవాడు. ఆయన శోధన ఉన్నా, శ్రమ ఉన్నా, బాగున్నా, ఆయన శిలువలో మరణిస్తారని తెలిసినా కూడా ముందే ఆయన ఏం చేశాడు, ఆ వ్యక్తి ఆ కింద పడినటువంటి ఆ చెవు భాగాన్ని తీసి మళ్ళా ఏం చేశాడంట అంటించాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన ఎలాంటి వాడంటే చిత్రాలు చిత్రాల వాడే చాలా చిత్రాల వాడే. గుడ్డోడు ఏం చేశాడు, ఆయన నడిపించాడు, గుడ్డోళ్ళకి పండించాడు. ఏమండి, గుడ్డోళ్ళకి ఏం ఇచ్చాడు, కుంటోళ్లకు కాళ్ళిచ్చి గుడ్డోళ్లకు కళ్ళిచ్చి చచ్చినోళ్ళ లేపినావా శ్రీయస్సు దేవదేవా. ఏం చేశాడంటే ఆయన చచ్చిన కూడా లేపినటువంటి వాడు, చరిత్ర లేపినటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. తర్వాత చూసినప్పుడు చూడండి అక్కడ ఏం జరిగిందంట, ఆయన ఎప్పుడైతే ఆ చెమట రక్తం అవుతున్నట్టుగా ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడు, ఎప్పుడైతే బయటకు వచ్చాడు, వెంటనే ఎవరు వచ్చారు, సైనికులు వచ్చారు. రోమా సైనికులు. వాళ్ళతో కూడా ఎవరున్నారు, ఇశ్రాయేలు యోధా కూడా ఉన్నాడు. ఈయన ఏం చెప్పాడు, వాళ్ళు వచ్చేసి ఆయన పట్టుకునే వాటికి వెంటనే పేతురు పాపంతో నరికాడు. ఆ చెవిని దేవుడు ఏం చేశాడు, మళ్ళా అతికించాడు, స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనం చూసినప్పుడు ఆ మత్తయి సువార్త 26వ అధ్యాయం, అదే అధ్యాయం 26 మత్తయి సువార్త 26వ అధ్యాయం 57 నుంచి చదవండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57 నుంచి చదవండి. యేసును పట్టుకునేవారు 26వ అధ్యాయము 57. యేసును పట్టుకునే వాడు ప్రధాన యాజకుడైన కయఫాకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులు పెద్దలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన పడుతున్నారు కదా, ఎలా పడుతున్నారు, గెత్సేమనే తోటలో ప్రభువును పడుతున్నారు కదా. ఆ పట్టుకున్న తర్వాత ఆయన ఎక్కడ తీసుకెళ్లారంట, ప్రధాన అమ్మ కయఫా అనేటువంటి ప్రధాన యాజకులు ఉన్నారు. యాజకులు అంటే ఇక్కడ మందిరం నడిపించేటువంటి యాజకులు ఉన్నారు. ఏం జరిగిందంటే అప్పుడు పెద్దలని కూడింది 68వ వచనం వరకు రావాలి. ఇంటి ముంగిట వరకు ఆయన దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని చివర అంతం ఏమో చూడగలరని ఒంటరితో కూడా కూర్చుంది. ఎవరండి, పేతురు గారు. ఆ ప్రభువుని బంధించడానికి వచ్చినప్పుడు ఆ నరికినటువంటి ఆ పేతురులో భయం ఏర్పడింది. ఏర్పడింది? భయం అంటే చీకటి ఏర్పడింది. భయం అంటే చీకటే. ఎప్పుడైతే ఏర్పడాలి ఏం జరిగిందంట, పేతురు ప్రధాన యాజకుడు ఇంటి ముందర వరకు ఆయనను దూరం నుండి వెంబడించాడు. ఎవరిని దూరం వెంబడించింది, యేసు ప్రభు వారిని తీసుకెళ్తుంటే దూరం నుంచి యేసు వెనకాల వెళ్తున్నాడు. ఎవరు, యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు తెలియకుండా ఎవరు వెంబడిస్తున్నాడంట, యేసునే వెంబడిస్తున్నాడు. అక్కడ ఏం జరిగింది చూద్దామని. లాస్ట్ చివరికి ఏమవుతుందో తర్వాత ఏం తెలుసు చదవండి.